హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ సిరీస్ ఐడియాస్ వన్ మో వ్లాగ్. ఈ వ్లాగ్లో మేము నెక్స్ట్ అరుణాచలం నెక్స్ట్ డే మేము మళ్ళీ కేవ్స్కి వెళ్ళాము. ఆ వీడియో నేను ఇప్పుడు అప్లోడ్ చేస్తున్నాను, తప్పకుండా చూసేయండి. ముందుగా ఇక్కడ ఎర్లీ మార్నింగ్ మేము టిఫిన్ చేసేసి ముందుగా రమణ మహర్షి ఆశ్రమం దగ్గరికి ఆటోలో ఇక్కడికి వచ్చేసాము. అక్కడ కొద్దిసేపు మెడిటేషన్ అనేది చేసుకున్నాము, ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుంది. అక్కడ నుంచి మేము నడుచుకుంటూ మెట్ల మార్గం ద్వారా పైకి అనేది వెళ్ళిపోయాము. ఇక్కడ మొత్తం కూడా 7 కేవ్స్ అనేవి ఉంటాయి. అందులో మొదటిది స్కందాశ్రమం. ఇక్కడ ఈ ఆశ్రమాలన్నీ కూడా మనకి మెడిటేషన్ పర్పస్కి బాగా యూజ్ అవుతుంది. ఎవరైతే వెళ్ళాలనుకున్నారో, మెడిటేషన్ ఎవరైతే చేయాలనుకుంటున్నారో వాళ్ళు మాత్రం తప్పకుండా వెళ్ళండి. ముందుగా స్కందాశ్రమం దగ్గరికి వెళ్ళిపోయాము. దాదాపు ఒక 30-40 మినిట్స్లో మనం స్కందాశ్రమం దగ్గరికి చేరుకుంటాము. మేము 10 o'clockకి స్టార్ట్ అయిపోయాము. అక్కడ నుంచి మేము 10:40 వరకు మేము స్కందాశ్రమం దగ్గరికి చేరుకున్నాము. ఇక ఇక్కడ మార్నింగ్ 8:30 నుంచి 4 o'clock మాత్రమే ఈ కేవ్స్ అన్నీ కూడా ఓపెన్గా ఉంటాయి. ఎవరైతే వెళ్ళాలి అనుకుంటున్నారో వాళ్ళు మాత్రం ముందుగానే వెళ్ళడం చాలా ఉత్తమం. ఎందుకు అంటే ఇక్కడ మొత్తం ఈ కేవ్స్ అన్నీ కూడా అడవిలోనే జంగిల్లో ఉంటాయి కాబట్టి ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా వెళ్ళడం ఉత్తమం. ఇక రెండవది భగవాన్స్ ఫింగర్ ప్రింట్. ఈ భగవాన్ ఫింగర్ ప్రింట్ అనేది కూడా మేము ఇక్కడ మిస్ అయిపోయాము, రెండవది. ఇక మూడవది వచ్చేసి విరూపాక్ష కేవ్. ఈ గుహ హిందూ చిహ్నం ఓం ఆకారంలో ఉంటుంది. అరుణాచల కొండలోని ఒక చిన్న శిఖరంపై స్కందాశ్రమం గుహకి కేవలం 200 అడుగుల దిగువన ఉంది. దీనికి 13వ శతాబ్దపు గౌరవనీయమైన సెయింట్ విరూపాక్ష దేవ పేరు పెట్టారు. అతను తన జీవితంలో గణనీయమైన భాగాన్ని దాని పరిమితుల్లోనే గడిపాడని నమ్ముతారు. పురాణాల ప్రకారం అతని సమాధి తర్వాత అతని అవశేషాలు బూడిదగా మారాయి. వీటిని గుహలో ప్రతిష్ఠించారు మరియు సందర్శించే వారందరూ ప్రతిరోజు ఇక్కడ పూజలు అనేది చేస్తారు. ఇది ఒక ఆధ్యాత్మిక వారసత్వానికి నిదర్శనంగా కూడా పనిచేస్తుంది. ఇక్కడ ఋషి గుహలో 1899 నుంచి 1916 వరకు మొత్తం 16 సంవత్సరాలు ఇక్కడ నివసించారు. ఇక్కడ మనం కూడా స్వామివారిని ఇక్కడ దర్శనం చేసుకున్నాక మనం అలా నడుచుకుంటూ వెళ్తూ ఉంటే ఇక మనకి వచ్చేది మ్యాంగో కేవ్. ఇదే 4వ కేవ్స్. ఇలా మనం ఎప్పుడైనా సరే గుహలోకి వెళ్తూ ఉన్నప్పుడు మనం ఎంతో సైలెంట్గా వెళ్తూ ఉంటేనే మనకి ఆ ఆధ్యాత్మిక భావన అనేది కలుగుతుంది. ఇదే చూసారుగా, ఇదే మ్యాంగో కేవ్. ఇక్కడ కూడా మనకి శివలింగం అనేది ఉంటుంది. లోపలికి వెళ్ళి దర్శనం చేసుకోవచ్చు. చాలా అద్భుతంగా ఉంటుంది. ఇది మాత్రం కొంచెం సైడ్కి అనేది ఉంటుంది. చాలామంది ఇక్కడ చూస్తుంటారు, తప్పకుండా వెళ్ళండి. ఇక్కడ చూసారు, మనం కొండపై నుంచి చూస్తుంటే మొత్తం అరుణాచలం మొత్తం కూడా మనకు కనబడుతుంది. మొత్తం 8 గోపురాలు అనేది మనకు కనబడుతూ ఉంటాయి. ఇక అలా మనం నడుచుకుంటూ వెళ్తుంటే 5వది జటాస్వామి ఆశ్రమం. ఇక్కడ కూడా స్వామివారిని దర్శనం చేసుకున్నాము. ఇక 6వది ఉచ్చిమలై నారాయణ స్వామి ఆశ్రమం. ఇక అక్కడ మనం స్వామివారిని దర్శనం చేసుకున్నాము. ఇక అక్కడ నుంచి మెల్లిగా బయటకు అనేది వచ్చేసాక ఇది చూసాక ఇక్కడ కూడా అమ్మవారి టెంపుల్ అన్నది. అక్కడ దర్శనం చేసుకున్నాక నెక్స్ట్ మనం చూసేది 7వ కేవ్స్ దగ్గరికి వెళ్తున్నాము. ఇక్కడ రోడ్డు అనేది మెట్ల మార్గం ద్వారా ఉండదు కాబట్టి మెల్లిగా మనం నడుచుకుంటూ వెళ్ళాలి. పెద్దవాళ్ళు మాత్రం కొంచెం జాగ్రత్తగా వెళ్ళండి. ఎందుకు అంటే అక్కడ నుంచి మనం వెళ్తూ ఉంటే చాలామంది కూడా మనము విరూపాక్ష కేవ్ చూసేసి తిరిగి ప్రయాణం అయిపోతారు. కాకపోతే ఈ మ్యాంగో కేవ్ ఇవన్నీ కూడా ఎవరు కూడా చూడరు, కానీ తప్పకుండా చూడవలసిన ప్రదేశాలు. ఇక అక్కడి నుంచి మనం వెళ్తూ ఉంటే 7వది గుహై నమ శివాయ సమాధి అనేది వస్తుంది. అక్కడ కూడా మేము లోపలికి వెళ్ళిపోయాము, దర్శనం చేసుకున్నాము. అక్కడ మాత్రం మనం సాక్సులు అనేవి వేసుకోవడానికి వీల్లేదు. మనం సాక్సులు వేసుకోకుండానే లోపలికి వెళ్ళి స్వామివారిని దర్శనం చేసుకొని రావచ్చు. ఇక అక్కడ నుంచి దర్శనం చేసుకున్నాక బయటకు వచ్చేసాము. అక్కడ మెట్ల మార్గం అనేది ఉంటుంది. మెట్ల మార్గం ద్వారా మేము కిందికి అనేది వెళ్ళిపోయాము. మేము అక్కడికి వెళ్ళేసరికి మ్యాక్సిమం 3-3:30 ఆ టైం అనేది అయ్యింది. మేము ఎర్లీ మార్నింగ్ 8-8:30 స్టార్ట్ అయితే మేము మళ్ళీ ఇంటికి చేరుకునేసరికి 3:30 అలా అయిపోయింది. అలా కిందికి వచ్చేసి మేము ఇక్కడ లంచ్ అనేది చేసేసాము. ఇక ఆ తర్వాత అక్కడ నుంచి మేము రూమ్కి వెళ్ళిపోయాము. ఇక్కడ చూసారుగా వాతావరణం మొత్తం కూడా చల్లబడిపోయింది. ఇక అక్కడ మేము మళ్ళీ దర్శనం కోసం నైట్ టైం 7 o'clockకి మళ్ళీ లోపలికి అనేది వెళ్ళిపోయాము. ఇక్కడ మేము 50 రూపీస్ టికెట్ అనేది తీసుకోలేదు. 50 రూపీస్ టికెట్ తీసుకుంటే ఏంటి అంటే మనకి లోపల కేవలం దర్శనం మాత్రం చూస్తాము. నార్మల్ దర్శనం చేసుకుంటే ఏంటంటే లోపల చిన్న చిన్న టెంపుల్స్ అన్నీ కూడా ఉంటాయి, అవన్నీ కూడా చూడొచ్చేసి అనేసి మేము టికెట్ అనేది తీసుకోలేదు. ఇక్కడ చూడవలసింది ముఖ్యంగా మినియేచర్ స్ట్రక్చర్ అనేది మొత్తం అరుణాచలం ఎలా ఉంటుంది అనేది మనకి ఇక్కడ కనబడుతూ ఉంటుంది. అది కూడా చూసేసాము. మీరు కూడా తప్పకుండా వెళ్ళండి. ఈ వీడియో అంతా మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.